మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. కనుక ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మనం మేలు చేస్తూ ఉంటాము, అయితే కీడు ఎదురవుతూ ఉంటుంది. కనుక మెట్టుకు ఏదేమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం అలా ఉన్న ఎడల దానికి నీవు నేను ఏమి కూడా చేయలేము. కనుక మన జీవితంలో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో రక్షింపబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేలు చేయడానికి ముందుకు రావాలి. కనుక మనం కూడా మన జీవితంలో మేలును ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. సరే, బైబిల్లో ఎవరు మేలు చేసినారు, ఎటువంటి పరిస్థితులలో మేలు చేసినారు, వాళ్ళు మేలు చేయుట ద్వారా ఏ ఆశీర్వాదం పొందినారు, ఏ వైపు నడిపించబడినారు, ఏ రీతిగా వారు దీవించబడినారనే కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రార్థనలోనికి వెళ్తాము. రండి, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎస్తేర్, చాప్టర్ 6 verse 1 to 3. దయచేసి ఎవరైనా చదవండి. ఆ రాత్రి పోయినందున తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేషు నపుంసకులు రాజైన అహశ్వరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. కనుక అహశ్వరోజును చంపాలని మరి ఆ యొక్క నపుంసకులు మరి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఎప్పుడైతే ఈ సంగతి మొర్దెకైకి వినబడతా వచ్చిందో వెంటనే మొర్దెకై ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ సంగతిని గురించి వారికి తెలియజేస్తూ వచ్చినాడు. కనుక యూదులు మరి వారు బబులోను నుంచి వచ్చిన తర్వాత, చెరలో నుంచి విడిపింపబడిన తర్వాత, ఇప్పుడు యూదా సమాజం అంతటి కూడా ఎటువంటి ఆదరణ లేదు, ఎటువంటి పురికొల్పు లేదు, ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎటువంటి క్షేమం లేదు, ఎటువంటి భద్రత లేదు. అట్టి సమయంలో యూదులకి ఎటువంటి ఆధారము లేనప్పుడు కనుక మొర్దెకై తన జీవితంలో చేస్తూ వచ్చిన సంగతి ఏమిటంటే, 4వ అధ్యాయంలో మొర్దెకై గోనెపట్ట వేసుకొని మరి పట్టణం వీధిలోనికి వెళ్ళి ఎంతో దుఃఖ శోకముతో, వేదనతో, బాధతో, నిట్టూర్పులతో ప్రజలందరినీ సమకూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ మమేకం చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా విడవబడకూడదు. సమాజం బాగుండాలని అంటే అందరూ కలిసి రావాలి, మేలు పొందాలంటే అందరూ కలిసి రావాలి. ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట ఎక్కడ కూడా రాయబడలేదు. ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ మొర్దెకై ఒక్కడు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. మొర్దెకై ఒక్కడు ప్రజలందరినీ సమకూర్చినాడు. ఇప్పుడు ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత రాజును చంపాలనే ఆలోచన వాళ్ళకు వస్తూ వచ్చింది. రాజునే చంపేస్తే ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు? కనుక రాజు చావకూడదు. కనుక రాజును చంపాలన్న ఆలోచనను మొర్దెకై ఎరిగినవాడై తన ప్రాణమునకు తెగించి కూడా ఆ సంగతిని వారికి తెలియజేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఒక రాత్రి వస్తూ వచ్చింది, ఎవరైతే కీడు చేయదలిచినారో, ఎవరైతే రాజును చంపాలని చూసినారో ఆ సంగతి ఒక దినాన గ్రంథంలో రాయబడతా వచ్చింది. బహుశా మొర్దెకై ఊహించి ఉండడు. ఒక దినానికి నాకంటూ ఇలాంటి రోజు ఒకటి వస్తుందా, నా ప్రజలకంటూ ఒక రోజు ఇలాంటిది వస్తుందా, నాకంటూ నా జీవితం హెచ్చింపబడుతుందా, నేను ఘనమైన స్థితిలో ఉంటానా, నేను ఉన్నతమైన స్థానంలో ఉంటానా, నాకంటూ ఆధ్యాత్మికమైన జీవితం ఉంటుందా, నా ప్రజలకంటూ క్షేమం ఉంటుందా, నా ప్రజలకంటూ భాగ్యం ఉంటుందా, నాకంటూ నన్ను కూడా ఈ యొక్క పట్టణంలో, ఏ పట్టణంలోనైతే నేను గోనెపట్ట వేసుకున్నానో, ఏ పట్టణంలోనైతే శోకంతో దుఃఖము గార్చినానో, కన్నీరు గార్చినానో, వేదన పడినానో, బూడిదలో కూర్చున్నానో ఆ పట్టణంలోనే నేను రాజునైతానని మొర్దెకై అనుకున్నాడా? నేను రాజుగా ఊరేగించబడతానని మొర్దెకై అనుకున్నాడా? నాకు రాజవస్త్రములు ధరించబడతాయని మొర్దెకై అనుకున్నాడా? మొర్దెకై అనుకొననిది, మొర్దెకై ఊహించనిది, మొర్దెకై జీవితంలో జరగనిది పైన ఆకాశం నుండి జరిగింది. అదే దైవికమైన కృప. దైవత్వము ఎప్పుడు కూడా అన్యాయము చేయదు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. కనుక వీరికి ఎక్కడి నుంచి సహాయం వచ్చిందంటే దైవత్వం నుండి సహాయం వచ్చింది. దీనికి ఒక పేరు పెడితే బాగుంటుంది, ద గ్రేస్ ఆఫ్ గాడ్. పరలోకం నుండి అమూల్యమైన కృప, అత్యధికమైన కృప ఈ యూదులందరి మీదకి వచ్చింది. మొర్దెకై మీదకి కూడా వచ్చింది. ఎందుకో మొర్దెకైని, రాజుని ఎవరైతే చంపాలనుకున్నారో
ఆ రాజుని బ్రతికించడానికి కొరకు మొర్దెకై తన ప్రాణములకు తెగించి ఆ సంగతిని తెలియజేస్తా వచ్చినాడు. అప్పుడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? 4వ అధ్యాయంలో ప్రార్థన చేసినాడు కాబట్టే 6వ అధ్యాయంలో నిద్ర పట్టలేదు. 4వ అధ్యాయంలో ప్రార్థన లేకపోతే 6వ అధ్యాయంలో నిద్రపోయి ఉండేవాడు. అప్పుడు రాజు అన్నాడు, అయ్యా నాకు నిద్ర రావటం లేదు, రాజ్య సమాచారం సంబంధించిన గ్రంథము తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ రాత్రి రాజు చదివినప్పుడు ఈ సంగతి రాయబడతా వచ్చింది. అప్పుడు దీనికి మొర్దెకైకి బహుమతి ఏదైనా ఉందా? మొర్దెకైకి ఘనత ఏదైనా ఉందా? మొర్దెకైకి ఏమని ఇచ్చారంటే, అయ్యా అతనికి ఏమి ఇవ్వలేదయ్యా, అతనికి ఎటువంటి న్యాయం జరగలేదయ్యా. అప్పటికి హామాను అనే శత్రువు మొర్దెకైని యూదా జనాంగం అంతటిని కూడా చంపాలని ఒకటే ఆలోచనతో ఉన్నాడు. మానవ తలంపు ఒకటైతే దైవ తలంపు ఒకటి, మానవ ఆలోచన ఒకటైతే దేవుని సంకల్పం ఒకటి, శత్రు ఉద్దేశం ఒకటైతే దేవుని ఉద్దేశం ఒకటి. అందుకే రోమా 16:20లో సమాధానకర్తయగు దేవుడు తానే సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా. కనుక మన జీవితంలో సంఘముగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా శత్రువుని ఎప్పుడు అణచగలుగుతామంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు శత్రువుని ఓడించగలుగుతాం. అందుకే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. దేవుని చిత్తం అలాగున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఏమి నిరాశపడాల్సిన అవసరం లేదు. మొర్దెకై ఊహించనిది, మొర్దెకై అసలు దానికి ఎన్నిక కానే కాదు. అలాంటిది మొర్దెకై జీవితంలో పొందుకున్నాడు. అది దేవుని యొక్క కృప. కనుక దేవుని యొక్క కృప అపరిమితమైనది, దేవుని యొక్క కృప ఉన్నతమైనది. దానికి మొర్దెకై జీవితంలో దీనత్వం అవసరమైంది. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా. కనుక మన జీవితంలో, ప్రార్థనకు వచ్చిన మన జీవితంలో దీనత్వం అనేది ఎంతో అవసరం. నువ్వు ఎప్పుడైతే దీనత్వంలోనికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే దీనత్వంతో దేవుని పాదాలు పట్టుకుంటావో, దీనత్వంతో శిలువను ఆశ్రయిస్తావో, దీనత్వంతో దేవుని మొక్కుతావో, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థానానికి వస్తావు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూస్తామా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 2:17. మనకు కలిగిన మీకు శ్రమ తెలిసి ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరులా కట్టుదము రండి. లవింగ్లీ ఇన్విటేషన్ టు ఎవ్రీవన్. అందరము కలిసి ఇదేమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే సహవాసమును జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే నెహెమ్యా తన జీవితంలో రాజు దగ్గర మరి గిన్నెందించేవాడు ఉన్నాడో తన స్థానాన్ని వదిలిపెట్టినాడు, తనకున్న అధికారాన్ని వదిలిపెట్టినాడు. మొదటి అధ్యాయంలో అనేక దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు, అనేక దినములు ఒప్పుకుంటూ వచ్చినాడు, అనేక దినములు ఏడుస్తూ వచ్చినాడు, అనేక దినములు దుఃఖపడుతూ వచ్చినాడు, వేదన పడుతూ వచ్చినాడు. ఎందుకు? యెరూషలేము కొరకు. ఏమైంది యెరూషలేము కంటే? యెరూషలేములోనికి శత్రువులు వచ్చినారు, యెరూషలేము మొత్తం పాడైపోయింది, అగ్ని చేత కాల్చబడినాయి, గుమ్మాలని కాల్చబడినాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, పూర్వమున్న స్థితి యెరూషలేములో కనబడడం లేదు. కాబట్టే ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేనంతా, నేనింత అంటే ఇక్కడ నెహెమ్యా కంటే గొప్పవారు ఎవరు లేరండి. నెహెమ్యా కంటే గొప్పవారు ఎవరన్నా ఉన్నారా? నెహెమ్యా కంటే గొప్పవారు ఎవరు లేరు. ఆయన ఒక ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి వచ్చినాడు, వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. దేని కొరకు? యెరూషలేము కొరకు. యెరూషలేము ప్రాకారంలో మళ్ళా కట్టబడాలి, యెరూషలేము మళ్ళా నిలవబడాలి, గుమ్మలు స్థాపించబడాలి, యెరూషలేములో సంతోషం చూడాలి, యెరూషలేములో ఆనందం చూడాలి, యెరూషలేములో పరిశుద్ధత చూడాలి, యెరూషలేములో నెమ్మది చూడాలి, యెరూషలేములో సావాసం చూడాలి, యెరూషలేములో సమాధానం కల. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కనుక మనము కూడా ఇది మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి? సహవాసమును జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే అపోస్తుల కార్యము 2:42 ప్రకారం మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయటం రొట్టె విరుచుట ఎడతెగక. కనుక సహవాసానికి వచ్చినప్పుడు వీళ్ళింత వాళ్ళిది వీళ్ళిది ఎడ్యుకేషన్ అవేమీ చూడవద్దు. అందరిని కలిపే ప్రయత్నం చేయి, సంఘాన్ని సమకూర్చే ప్రయత్నం చేయి, సంఘాన్ని ఏకం చేసే ప్రయత్నం చేయి, ప్రజలను ప్రోత్సాహపరిచే ప్రయత్నం చేయి, ప్రజలను సమకూర్చే ప్రయత్నం చేయి, ప్రజలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేయి, ప్రజలను ప్రార్థన పనులుగా చేసే ప్రయత్నం చేయి, సంఘాన్ని సమకూర్చు.
సంఘాన్ని సమకూర్చు. అది సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంఘాన్ని సమకూర్చడం నెహెమ్యా నేర్పిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో చూస్తే సంఘాలు ఎక్కడ పడితే అక్కడ చీలిపోతూ ఉన్నాయి. ఎందుకు? నెహెమ్యాలు లేరు కాబట్టి సంఘాలు ఏమవుతా ఉన్నాయి? చీలిపోతూ ఉన్నాయి. ఒక్క నెహెమ్యా యెరూషలేమును కట్టడానికి పూనుకుంటే ఇంతమంది మనం కూడా ప్రార్థన చేస్తే సంఘం కట్టబడదా? అందుకే పునాదులు పాడైపోగా నీతిమంతులు ప్రార్థన మాత్రమే చేయగలరు. కనుక నీతిమంతుల ప్రార్థన ఉత్తమమైనది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదము. నీతి మనల్ని కాపాడుతుంది. మానవ నీతి కాదు, దైవనీతి. కనుక మన స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. దేవుని సంఘానికి వచ్చినప్పుడు మన పని ఒకటే, అందరం కలిసి వస్తేనే పరిచర్య జరుగుతుంది. అందరం కలిసి ఉంటేనే సంఘం సమాధానంగా ఉంటుంది. అందరూ ఏకమైతేనే సంఘము క్షేమాభివృద్ధి. అందుకే ఆదిమ కాలంలో అపోస్తుల కాలంలో సంఘం ఎందుకు నానాటికి క్షేమాభివృద్ధి పొందిందంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో కూడి ఎడతెగక దేవుని ఇంటికి వచ్చినాం, దేవాలయానికి వచ్చినాం, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినాం. ఏక మనసుందా? ఏక మనసుందా? ఏక మనసు లేకుంటే ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ఫలితం వస్తుంది? అందుకే దానియేలు గ్రంథంలో రాయబడతా వచ్చినాడు, ఇనుముకు మట్టికి ఏమైతే లేదంట, పొసగడం లేదు. అందరము ఒకటే, ఒకే రక్తం చేత కడగబడినాము, ఒకే పానం చేస్తూ ఉన్నాము, ఒకే రొట్టెను భుజిస్తూ ఉన్నాము, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఒకే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఒకే సంఘానికి వస్తూ ఉన్నాము. ఒకరికొకరికి ఏమైతే లేదు, పొసగడం లేదు. కనుక పక్కనున్న వాళ్ళకి, మన పక్కనున్న వాళ్ళకి మనం చూసి కూడా ప్రైజ్లాడు చెప్పాం, కనుక ప్రేమైనటువంటి వారులారా, ఈ సంవత్సరము కూడా దీనిని ఏం చేయనిమ్ము, ఉండనిమ్ము. ఈ సంవత్సరమైన సహవాసంలోనికి వస్తావనేమో, ఈ సంవత్సరం కూడా అంటుకట్టబడతావేమో, ఈ సంవత్సరం కూడా ద్రాక్షవల్లిలోనికి వస్తావేమో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ అది ద్రాక్షవల్లిలో ఉన్నావా, ద్రాక్షవల్లికి బయట ఉన్నావా? అంటు కట్టబడుతున్నావా, అంటు కట్టబడలేని స్థితిలో ఉన్నావా? కనుక అంటు కట్టబడడానికి ఇష్టపడు, ద్రాక్షవల్లిలో ఉండడానికి ఇష్టపడు, సంఘంలో ఉండడానికి ఇష్టపడు. కొంతమంది ఏమంటారు, వాళ్ళు చేస్తారులే బ్రదర్, మరి నువ్వేం చేస్తావు? వాళ్ళు చేస్తే నువ్వేం చేస్తావు అయ్యా? నువ్వేం చేస్తావు? వాళ్ళు చేస్తావు, నువ్వేం చేస్తావు? చిచ్చులు పెడతావు సంఘంలో? మొన్న విద్యాధరరావు గారు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తా ఉన్నారు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన వాడు దేవుడు వానిని. కనుక ఈ సంవత్సరం దేవుని ఉండనిచ్చినాడంటే నువ్వేమైనా ఫలిస్తావేమోనని, నువ్వేమైనా మార్పు చెందుతావేమోనని, నువ్వేమైనా అభివృద్ధిలోనికి వస్తావేమోనని, ఇకనైనా జీవితాన్ని మార్చుకుంటావేమోనని ఇప్పుడు కూడా దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. కట్టబడతావా? కట్టడానికి నిన్ను కూడా ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఇది కట్టబడే సమయం. రేపు యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకలో ఆయన వస్తూ ఉంటాడు. సంఘం ఎత్తబడతా ఉంటుంది. ఎవరు ఎత్తబడతారు? ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిన వారు మాత్రమే ఎత్తబడతారు, మిగతా ఎవరు కూడా ఎత్తబడరు. కనుక నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా? ఈ సంవత్సరం ఎందుకు ఉండనిచ్చినాడంటే ఈ సంవత్సరమైన సహవాసంలో ఉంటావని, సంఘంలో ఉంటావని, ఈ సంవత్సరమైన ఫలిస్తావని, ఈ సంవత్సరమైన వృద్ధిలోనికి వస్తావని, ఈ సంవత్సరమైన ప్రార్థన చేస్తావని, ఈ సంవత్సరమైనా దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటామని. ఇది రెండో సంగతి. మూడో సంగతి చూస్తామా? ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 4-3. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీవు నీ మీద తప్పు ఒకటి
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు, సంఘం ఏమి విడిచిపెట్టిందంట? మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెడుతుంది. కనుక ఆదిమ దినాలలో ఉన్న ప్రేమ నేటి దిన సంఘాలలో ఏం కనపడతలేదు. ప్రేమ అనేది కరువైపోయింది. ప్రేమైనటువంటి వారులారా, సంఘానికి భర్త లేని వారు వస్తారు, సంఘానికి ఉద్యోగం లేని వారు వస్తారు, సంఘానికి నానా శ్రమలు పడిన వారు వస్తారు, సంఘానికి దుఃఖంతో వస్తారు, సంఘానికి అవమానంతో వస్తారు, సంఘానికి నిందలతో వస్తారు, సంఘానికి నిట్టూర్పులతో వస్తారు, సంఘానికి వేదనతో వస్తారు. ప్రేమించేవారు ఎక్కడా? ఉందా మన దగ్గర ప్రేమ? సంఘానికి విధవరాలు వస్తారండి, వాళ్ళ పిల్లలకు రక్షణ ఉండదు, సమాజంలో వాళ్ళని హీనులుగా చూస్తారు. ప్రేమిస్తున్నామా? సంఘానికి తల్లిదండ్రులు లేని పిల్లలు వస్తారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి అనాథలైన వారు వస్తారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి అంగహీనులు వస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నామా? సంఘానికి బలహీనులు వస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నామా? అందుకే ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రేమ దోషములన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ అన్నిటినీ, ప్రేమ చెప్పడేందండి? ఉందా? సేవకుడు ఒక్కడు ప్రేమించాలి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు మరి? సేవకుడు ప్రేమించాలండి. సేవకుడు ఒక్కడు ప్రేమిస్తే సరిపోద్దా? సంఘం అంతా ప్రేమిస్తే సరిపోద్దా? అందుకే ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. కనుక 3 సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. షల్ వి